ప్రకృతిని పరిశీలించడం ఒక గొప్ప విద్య అండి. రవీంద్రనాథ ఠాగూర్ గారి తండ్రి దేవేంద్రనాథ ఠాగూర్ గారు రవీంద్రనాథ ఠాగూర్ ప్రకృతిని పరిశీలనం చేసి చిన్న చిన్న కవితలు రాస్తుంటే, నువ్వు ఇలాగే పరిశీలనం చేసి చక్కటి కవిత అల్లు, నువ్వు ఇంతకన్నా ఏమీ చెయ్యక్కర్లేదని విడిచిపెట్టారు కాబట్టి, స్వేచ్ఛనిచ్చారు కాబట్టి ఆయన విశ్వకవి అయి మహానుభావుడు ఈ దేశానికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చారు. ప్రకృతి పరిశీలనం అన్నది అంత గొప్పది. ఆ ప్రకృతి పరిశీలనంలోంచే వ్యక్తి ఋషి అవుతాడు. ఋషి అవడం అంటే ఏమిటో తెలుసా అండి? ప్రకృతిని పరిశీలించి పరాశక్తి యొక్క అనుగ్రహంగా చూసేటటువంటి దృష్టికోణం ఎవరికి వస్తుందో వాడే ఋషి. నేను మీతో ఒక మాట చెప్తాను చూడండి. బకించంద్ర చటర్జీ అని ఉన్నారు. ఆయన మనం పాడేది నిజానికి ఒక్కటే. అందులో వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయచ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం అంటారు. నీటి గలగలలతో, ఎక్కడ చూసినా చెట్లతో పళ్ళతో నిండి ఉన్నటువంటి ఈ భరత భూమి భూమి కాదు, మాకు అన్నం పెట్టి నీళ్ళు ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్న మా అమ్మ. కాబట్టి వందే మాతరం, ఓ భరత మాత నీకు నమస్కారం. ఆయన ఋషి. ఆయనకి భరత భూమి కనపడలేదు, భరత భూమిలో భరత మాత కనపడింది. అలా తల్లితనాన్ని, పరాశక్తిని చూడగలిగినటువంటి హృదయం మీకుంటే ప్రకృతిలో మీ చూపు తప్పు కాదు. అప్పుడది ఋషి యొక్క చూపు. అలా చూడకుండా ఎక్కడైనా ఏదైనా సొబగుగా కనపడితే తాను అనుభవించాలని కోరుకున్నాడు అనుకోండి, అది రావణ దృష్టి. దాన్ని మనిషి నియంత్రించుకోవాలి. అది తప్పు, అలా ఉండకూడదు. అందాన్ని అందంగా, సౌందర్యాన్ని సౌందర్యంగా అభినందించాలి. అది పరాశక్తి విభూతి. ఎక్కడెక్కడ ఏది అందమైందున్నా, ఏది ప్రకాశవంతమైందున్నా మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడిది. నా తేజస్సు అంటాడు. ఓ ఈశ్వర నీ తేజస్సు అని అభినందించి ఆనందించగలగాలి. కాబట్టి రామచంద్రమూర్తి అంటారు, ఉపకారేణ వీరోహి ప్రతికారేణ యుజ్యతే అకృతజ్ఞో అప్రతికృతో హంతి సత్వవతాం మనః. సుగ్రీవుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిజమే, పాపం ఎంత కష్టపడ్డాడో. సుఖంగా సంతోషంగా గడపని ఇతరుల కష్టాన్ని తాను అర్థం చేసుకుంటాడు రాముడు. వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా ఇలాగే భోగాల్లో మునిగిపోయి ఉండిపోతే కృతజ్ఞత అన్నది మరిచిపోయిన వాడు అవుతాడు, కృతజ్ఞుడు అవుతాడు. ఉపకారానికి ప్రత్యుపకారాన్ని మరిచిపోయిన వాడు అవుతాడు. అప్పుడు పెద్దల చేత శలాహింపబడడం, పెద్దల యొక్క నిందకి గురవుతాడు. అది తర్వాత ఇంకా ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఆ సుగ్రీవుణ్ణి విశ్రాంతి తీసుకొనిద్దాం. తొందరగా ఈ వర్షాకాలం విడిపోతే శరత్కాలం ప్రారంభమైన తర్వాత మనం వెడదాం. అంటే ఓర్పు వహించడం అన్నది రాముడికి తెలుసు. ఇది తార చెప్పింది. ఊరికే తొందరపడిపోవడం, వర్షాకాలం అయితేనేంటి, ఇంకోటి ఏంటి, ఏదో లేచిందే లేడికి ప్రయాణం అన్నట్టు మనం వెళ్ళిపోవలసిందే, రావణాసుడి మీద యుద్ధం అలా అనడం. ఇప్పుడు బయలుదేరితే ఎంతమందికి ఇబ్బంది. కాబట్టి తన ఇబ్బందిని ఓర్చుకుంటాడు. ఈ ఓర్చుకునే గుణం రాముడిలోంచి తీసుకోవలసి ఉంటుంది జాతి. ప్రత్యేకించి యువకులు దీన్ని తీసుకోవాలి. యువతీ యువకులు రామచంద్రమూర్తి ఇతరుల గురించి ఆలోచించే ధోరణి, ఇతరులు సుఖపడాలని ఆయన కోరుకునే విధానం, తన కష్టంలో ఉన్న ఇతరులు సుఖంగా ఉన్నారని తాను సంతోషించగలిగిన హృదయం, ఓర్పుతో తాను వీచి ఉండగలిగినటువంటి లక్షణం, ఇది నేర్చుకుంటే మీకు జాతి సుసంపన్నం అవుతుంది. అలా సుసంపన్నం కావాలి అంటే ఆ బాలగోపాలము రామాయణం చదువుకోవాలి, రామాయణాన్ని వినాలి. కనుక ఇప్పుడు నేను మీతో ఒక శుభవార్త చెప్పవలసి ఉంటుంది. ఏమిటా శుభవార్త అంటే, ఒక శుభవార్త ఏమి, 2 శుభవార్తలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకించి 16 సంవత్సరములు దాటి, 15-16 ఏళ్ళు దాటి 20 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించాలి అని హరిప్రసాద్ గారి యొక్క ఆజ్ఞ మేరకు నిర్ణయించాం. ఎందుచేత అంటే ఈ భవిష్యత్తు వాళ్ళదే. ఇంకా వాళ్ళకి ఇవాళ అయోమయ స్థితి ఎలా ఉందంటే, ఎందుకంటే పాపం చాలామంది పిల్లలు ఏదో ప్రశ్న వేస్తూ ఉంటారు నా దగ్గరికి వచ్చి. వాళ్ళకి పూజ అంటే ఏం చేసుకోవాలో తెలియదు. వాళ్ళకి అసలు ఈశ్వరుణ్ణి ఆరాధించి ఈశ్వరానుగ్రహాన్ని పొందడము అంటే ఎలా పొందాలో వాళ్ళకి తెలియదు. సరిగ్గా చెప్పేటటువంటి పెద్దవాళ్ళు ఇళ్లల్లో ఉండట్లేదు. ఎందుకనంటే వాళ్లే టీవీలు చూడడానికి సరిపోయే టైము, ఇంకా పిల్లలకి ఏం చెప్తారు. కాబట్టి
ఇప్పుడు పిల్లలకి నేర్పవలసినటువంటి అవసరం ఒకటి ఉంది. అది నా ఉద్దేశ్యంలో పూజ చేసుకోవడము అంటే ఇంకా ఉద్యోగం మానేసి చదువు మానేసి పూజ చేసుకోవడం కాదు. ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి వాళ్ళ పని ఏదీ వాళ్ళు మానకుండా వాళ్ళు ఎలా దృష్టికోణాన్ని మార్చుకుని ఈశ్వరానుగ్రహాన్ని పొందవచ్చు. అసలు పూజ అంటే ఎలా చెయ్యాలో, ఎంతసేపు చేస్తే పూజ అవుతుంది అన్న నిర్ధారణ ఉందా, ఈశ్వరుడు సంతోషించేటట్టు ఈశ్వరానుగ్రహం పొందడానికి వాళ్ళ జీవితాన్ని ఒక రోజు కార్యక్రమాన్ని వాళ్ళు ఎలా చెయ్యవలసి ఉంటుంది. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు వాళ్ళ పనికి వాళ్ళు ఏమీ మార్చుకోక్కర్లేదు. స్కూల్కి వెళ్ళడం మానక్కల్లా, ఆఫీస్కి వెళ్ళడం మానక్కల్లా, ఉద్యోగాలు మానక్కల్లా, చదువులు మానక్కల్లా, సంసారాలు మానక్కల్లా. ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉంటూ ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చు, అది కేవలం ఉపన్యాసంగా కాకుండా ఒక బ్లాక్ బోర్డు, ఒక చాక్ పీసు కూడా తీసుకుని వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి చెప్పి వాళ్ళ ఇప్పుడు పంట వెయ్యగానే పంట రాదు కదండి, విత్తనాలు వేస్తే తర్వాత పంట వస్తుంది. వాళ్ళు అది నేర్చుకున్న అనుష్ఠానం మొదలు పెడితే వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కాబట్టి 16 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి 20 ఏళ్ళు దాటితే ఆ క్లాస్లోకి తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే అది పిల్లల భవిష్యత్తు కొరకు, పిల్లల కొరకే నిర్దేశింపబడింది అంతే. కాబట్టి 16 నుంచి 20 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలకి ఒక ప్రత్యేకంగా ఎంసెట్ మే 14వ తారీఖున ఉందిటే, అందుకని మే 14 వెళ్ళిపోయిన తర్వాత డేట్ అనౌన్స్ చేస్తాం. అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా దోషం లేదు. కానీ ఏజ్ లిమిట్ మాత్రం ఇన్ బిట్వీన్ 16 and 20. అది ఒక్క ఆడిటోరియం కెపాసిటీ, ఫ్రీగా కూర్చునేటట్టు, ఇరుక్కుని కూర్చునేటట్టుగా మాత్రం టోకెన్స్ ఇవ్వరు దానికి.